మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఏకాదశి. దీనినే వరుధిని ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి రోజుని వరుధిని ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఈ ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే సాయంత్రం 6 లోపు ఇది పెట్టండి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కటిక దరిద్రుడైన కోటీశ్వరుడవుతాడు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో గోమాతకు ఉన్న స్థానం సామాన్యమైనది కాదు. ఆవు కేవలం ఒక జంతువు కాదు, అది ముక్కోటి దేవతల నిలయం. ఆవు వెన్నెముకలో సూర్యకేతు నాడి అనే ఒక అద్భుతమైన నరం ఉంటుంది. ఈ నాడి సూర్యరశ్మిని గ్రహించి ఆవు పాలలో, మూత్రంలో మరియు పేడలో బంగారు మూలకాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఆవు పాలు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి. కేవలం ఆవును తాకడం వల్ల మన శరీరంలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఆ గాలిలో ప్రాణవాయువుతో పాటు ఒక రకమైన దైవిక శక్తి ప్రసరిస్తుంది. అందుకే పూర్వం గోశాలల్లో నివసించే వారికి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి. ఆవు కళ్ళలో ప్రశాంతత, దాని అరుపులో ఓంకారనాదం దాగి ఉంటుంది. అటువంటి గోమాతకు ఈ ఏకాదశి రోజున మీరు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపిస్తే చాలు. వచ్చే ఏడాది ఏకాదశి వరకు మీ ఇంట్లో కష్టాలు అనేవి రావు. మీ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. కటిక దరిద్రంలో ఉన్న వ్యక్తి కూడా ఈ పరిహారం చేయడం వల్ల అనతి కాలంలోనే కోటీశ్వరుడిగా మారే అవకాశం ఉంది. దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. అసలు ఏకాదశి రోజు ఆవుకు పెట్టాల్సిన ఆ ఆహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకానొక అతి సుందరమైన ప్రశాంతమైన మారుమూల గ్రామంలో స్వాతి అనే ఒక యువతి నివసించేది. ఆ గ్రామం పచ్చని ప్రకృతి ఊడిలో సెలయేళ్ల గలగలల మధ్య ఎంతో రమణీయంగా ఉండేది. కానీ ఆ ప్రకృతి సౌందర్యం స్వాతి పేదరికాన్ని మాత్రం దూరం చేయలేకపోయింది. ఆమె గ్రామం చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో ఒంటరిగా నివసించేది. ఆ గుడిసె వర్షం వస్తే కారుతుంది, ఎండ వస్తే సెగలు పుడుతుంది. కానీ ఆమెకు మాత్రం అదే స్వర్గధామం. స్వాతి కేవలం రూపంలోనే కాదు, గుణంలో కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంతటి సౌమ్యురాలు. ఆమె కళ్ళలో ఒక నిశ్చలమైన భక్తి, ముఖంలో ఒక స్వచ్ఛమైన చిరునవ్వు ఎప్పుడూ తాండవిస్తూ ఉండేవి. ఆమె అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నప్పటికీ తన పరిస్థితి గురించి ఆమె ఎప్పుడూ ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి చిమ్మి ముగ్గు వేసి ఆ తరువాత పక్కనే ఉన్న కాలువలో స్నానమాచరించి తన గుడిసెలోని ఒక చిన్న విష్ణుమూర్తి పటాన్ని భక్తితో పూజించేది. ఆమెకున్న ఆస్తి అల్లా ఒక పాత మట్టి కుండ, చిరిగిన కొన్ని బట్టలు మరియు మనసు నిండా నిండిన అనన్యమైన శ్రీ మహావిష్ణువు భక్తి మాత్రమే. ప్రతిరోజు ఉదయాన్నే ఆమె ఇరుగు పొరుగు పొలాల్లో కూలి పనులకు వెళ్ళేది. ఎండలో నరుము వంచి కష్టపడితేనే గాని సాయంత్రానికి ఆమెకు 4 గింజలు దొరికేవి కావు. కొన్నిసార్లు వర్షాల వల్లనో లేక గ్రామంలో ఎవరికీ పని లేకపోయినా ఆమెకు ఆ రోజంతా పస్తురుండాల్సి వచ్చేది. అటువంటి కష్ట సమయాల్లో కూడా ఆమె మనోబలం ఏమాత్రం సడలేది కాదు. ఆ నారాయణుడు ఇచ్చింది తింటాను, ఇవ్వకపోతే ఆయన నామమే నాకు ఆహారం అని ఆమె భావించేది. పనులకు వెళ్లే దారిలో కూడా ఆమె పెదవుల మీద ఓం నమో నారాయణాయ అనే మంత్రం నిరంతరం జపంలా ధ్వనిస్తూనే ఉండేది. ఆమె భక్తి ఏనాడు భౌతిక సుఖాల కోసం, ధనకనక వస్తు వాహనాల కోసం ఆరాటపడలేదు. తన పేదరికాన్ని ఆమె భగవంతుడు ప్రసాదించిన ఒక పరీక్షగా లేదా లోకాన్ని నిశితంగా గమనించడానికి దొరికిన ఒక అవకాశంగా భావించేది. ఈ పేదరికం వల్లే ఆమెకు ఆకలి విలువ తెలిసింది. అందుకే లోకంలోని ప్రతి జీవి పట్ల ఆమెకు అపారమైన కారుణ్యం, సానుభూతి కలిగాయి. ఆమెకు భగవంతుడు అంటే కేవలం గుడిలోని విగ్రహం కాదు, చుట్టూ వీచే గాలిలో,
పారే నీటిలో, ఆకాశంలో ఎగిరే పక్షులలో మరియు ఆకలితో అలసిపోయిన ప్రతి ప్రాణిలో ఆమె ఆ శ్రీమన్నారాయణుడి విశ్వరూపాన్ని దర్శించేది. అందుకే ఆమె హృదయం ఎప్పుడూ ఆ పరమాత్మ పాదపద్మాల చెంటే లీనమై ఒక యోగినిలా జీవించేది. అదే గ్రామంలో మధ్య భాగంలో ఒక భారీ రాజభవనం లాంటి మేడలో ఒక జమీందారు ఉండేవారు. ఆయనకు అపారమైన సంపద, ఎకరాల కొద్దీ సారవంతమైన భూములు, పెద్ద గోశాలలు, లెక్కలేనంత మంది సేవకులున్నారు. ఆయన కూడా గ్రామంలో గొప్ప విష్ణుభక్తుడిగానే పేరు పొందారు. ప్రతి ఏకాదశి వచ్చిందంటే చాలు జమీందారు గారి మేడ ముందు పండుగ వాతావరణం నెలకొనేది. వందల మందిని పిలిచి అన్నదానం చేయడం, వేద పండితులకు పట్టు వస్త్రాలు, సువర్ణ దానాలు చేయడం ఆయనకు ఒక గొప్ప వేడుక. అయితే ఆయన చేసే ఈ భక్తి కార్యాల వెనుక ఒక సూక్ష్మమైన అహంకారం, కీర్తికాంక్ష దాగి ఉండేవి. ఆయన చేసే ప్రతి చిన్న దానం లోకమంతా తెలియాలని, పొరుగు గ్రామాల వారు కూడా తన దాతృత్వాన్ని పొగడాలని ఆయన ఆరాటపడేవారు. అన్నదానం చేసే సమయంలో వందల మంది ప్రజల ముందు తన గొప్పతనం గురించి, తన పూర్వీకుల దానగుణం గురించి ప్రసంగాలు చేసేవారు. నేను లేకపోతే ఈ ఊరి జనం ఆకలితో అలమటించేవారు, నేను పెట్టే భిక్ష వల్లే వీరంతా బతుకుతున్నారు అని ఆయన మనసులో గర్వపడేవారు. ఆయన భక్తి కేవలం ప్రదర్శన కోసం, పుణ్యాన్ని ఒక వ్యాపారంలా మూటగట్టుకుని పరలోకంలో స్వర్గసుఖాలు అనుభవించాలనే కోరికతో కూడుకున్నది. జమీందారు గారు పట్టు పీతాంబరాలు ధరించి, పరిమళభరితమైన చందన చర్చలతో, వేదమంత్రాల ఘోష మధ్య ఆడంబరంగా విష్ణుపూజ చేస్తుంటే ఆ భక్తిలో కంటే ఆయన కళ్ళలో నేను అనే అహంకారం స్పష్టంగా కనిపించేది. స్వాతి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఏకాదశి రోజున ఆమె అత్యంత కఠినమైన నిర్జల ఉపవాసం ఉండేది. కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఆ రోజంతా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ కీర్తనలతో గడిపేది. అయితే ఆమె ఉపవాసం కేవలం తన ఆత్మశుద్ధి కోసం మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం కూడా ఉండేది. తన దగ్గర ఇతరులకు దానం చేయడానికి సంపద లేదు, కానీ ఆమె దగ్గర జీవకారుణ్యం అనే నిధి ఉండేది. తన ఇంటి ముందర ఏదైనా పిట్టవాలినా, ఆకలితో అరుస్తున్న కుక్క వచ్చినా తన కోసం మరుసటి రోజుకు దాచుకున్న కొద్దిపాటి ఆహారాన్ని ప్రేమగా వాటికి పెట్టేది. ఒకవేళ తన దగ్గర అన్నం లేని అత్యంత దీనస్థితిలో ఉన్నా కనీసం ఒక మట్టి చిప్పలో చల్లటి నీళ్లు పోసి ఆ మూగజీవుల దాహం తీర్చేది. ఆ సమయంలో ఆ జీవుల కళ్ళల్లో కనిపించే ఆ కృతజ్ఞతను చూసి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే తన దగ్గరకు వచ్చి తన సేవలను స్వీకరించాడని భావించి పరవశించిపోయేది. జమీందారు తన మేడ మీద గొప్పలు చెప్పుకుంటూ ఉండగా స్వాతి తన చిన్న గుడిసెలో ఒక చిన్న మట్టి దీపం వెలిగించి ఆ వెలుతురులో స్వామివారి రూపాన్ని ధ్యానిస్తూ, స్వామి, నాకు ఈ జన్మలో ఇంతకంటే ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ పాదాల చెంత భక్తిని మాత్రం దూరం చెయ్యకు అని ఆర్తితో కన్నీళ్లు పెట్టుకునేది. ఆ కన్నీళ్లలో ఉన్న స్వచ్ఛత, ఆవేదన జమీందారు చేసే లక్షల రూపాయల ఖరీదైన అభిషేకాల్లో కూడా ఉండేది కాదు. కాలచక్రం నిరంతరం తిరుగుతూ ఒకానొక విశిష్టమైన ఏకాదశి రోజు వచ్చింది. ఆ రోజు స్వాతికి చాలా రోజుల నుంచి పని దొరకలేదు. శరీరంలో ఓపిక కూడా క్షీణించింది. ఆమె ఇంట్లో కేవలం ఒక గుప్పెడు బియ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో ఆ బియ్యాన్ని వండి ఆకలి తీర్చుకుందాం అని ఆమె అనుకుంది. తీరా ద్వాదశి రాగానే ఆమె ఆ బియ్యాన్ని వండి సిద్ధం చేసుకుంది. సరిగ్గా ఆమె మొదటి ముద్ద నోటికి తీసుకుందామనుకుంటున్న సమయంలో ఆమె గుడిసె బయట ఒక ముసలి ఆవు ఆకలితో దీనంగా అరుస్తూ నీరసంతో నడవలేక కింద పడిపోయింది. అది చూసిన స్వాతి హృదయం ఒక్కసారిగా ద్రవించిపోయింది. తన ప్రాణాలు నిలవడానికి ఆ ముద్ద ఎంత అవసరమో ఆమెకు తెలుసు. ఆకలి బాధ ఎలా ఉంటుందో ఆమె ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంది. కానీ తన కళ్ళ ముందే ఒక గోమాత ఆకలితో అలమటిస్తుంటే తను మాత్రం తినడం మహాపాపం అని ఆమె భావించింది. నారాయణ, ఈ ఆవు రూపంలో నీవే వచ్చావా అని అనుకుంటూ ఏమాత్రం సంకోచించకుండా తాను వండుకున్న అన్నాన్ని మొత్తం ఒక ఆకులో పెట్టి ఆ ఆవుకు తినిపించింది. ఆ ఆవు తృప్తిగా ఆ గ్రాసాన్ని తిని తన నాలుకతో స్వాతి చేతిని నాకుతూ తన పెద్ద కళ్ళతో కృతజ్ఞతగా చూసింది. ఆ క్షణంలో స్వాతికి కలిగిన ఆనందం కోటి యజ్ఞాలు చేసినా దొరకనిది.
ఆకలితో కడుపు మాడుతున్నా ఆమె ముఖం మాత్రం ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోయింది. మరోవైపు అదే సమయంలో జమీందారు గారు తన మేడ వద్ద ఊరందరికీ పంచభక్ష పరమాన్నాలతో కూడిన భారీ విందు ఏర్పాటు చేశారు. నెయ్యి సువాసనలు గ్రామమంతా వ్యాపించాయి. వందల రకాల పిండి వంటలు, పండ్లు, పాయసాలు వడ్డించారు. తన దాతృత్వాన్ని పొగిడే వేలాది మంది జనాన్ని చూసి జమీందారు గర్వంతో ఉప్పొంగిపోతూ, చూడండి, నాకంటే గొప్ప భక్తుడు ఈ దేశంలోనే లేడు. ఇంతమంది ఆకలి తీర్చిన పుణ్యం నాకే దక్కుతుంది అని తనలో తాను మురిసిపోయారు. కానీ ఆ వడ్డనలో ప్రేమ లేదు, కేవలం అధికార దర్పం మాత్రమే ఉంది. భగవంతుడు ఆ విందు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఆ విధి విచిత్రమేమిటంటే, అదే ఏకాదశి రాత్రి స్వాతి మరియు జమీందారు ఇద్దరూ ప్రకృతి ఒడిలో తుది శ్వాస విడిచారు. స్వాతి ఆకలితో అలసిపోయి ప్రశాంతంగా ప్రాణాలు వదిలితే, జమీందారు గుండెపోటుతో మరణించారు. వారిద్దరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. విష్ణుదూతలు ఇద్దరినీ తీసుకురావడానికి భూలోకానికి దిగివచ్చారు. ఇద్దరి ఆత్మలు దేవదూతల వెంట వైకుంఠం ద్వారం వద్దకు చేరుకున్నాయి. జమీందారు తన మనసులో, నేను చేసిన ఇన్ని కోట్ల పుణ్యకార్యాలకు సాక్షాత్తు విష్ణుమూర్తే గరుడ వాహనం మీద వచ్చి నాకు ఎదురేగి స్వాగతం పలుకుతాడు, దేవకన్యలు నా మీద పూల వర్షం కురిపిస్తారు అని ఎంతో గర్వంతో అహంకారంతో ఎదురుచూస్తున్నారు. కానీ అక్కడ జరిగిన దృశ్యం ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వైకుంఠం ద్వారం వద్దకు చేరుకోగానే విష్ణుదూతలు జమీందారును వైకుంఠం లోపలికి కాకుండా పక్కనే ఉన్న సామాన్య పుణ్యలోకాల వైపు, అంటే స్వర్గలోకం వైపు తీసుకువెళ్ళసాగారు. అదే సమయంలో స్వాతిని మాత్రం అత్యంత గౌరవంతో వింజామరలు వీస్తూ శంఖనాదాల మధ్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న గర్భాలయానికి స్వామివారి పాదాల చెంతకు తీసుకువెళ్తున్నారు. ఇది చూసిన జమీందారుకు ఆగ్రహం, ఆశ్చర్యం కట్టలు తెంచుకున్నాయి. ఆయన ఇక తట్టుకోలేక విష్ణుదూతలను అడ్డగించి గట్టిగా నిలదీశారు. ఓ దేవదూతలారా, ఆగి సమాధానం చెప్పండి. ఇదేమి అన్యాయం? నేను భూలోకంలో ఉన్నప్పుడు వేల మందికి అన్నదానం చేశాను. ఎన్నో శిథిలమైన గుడులు కట్టించాను. ప్రతి ఏకాదశిని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ఆడంబరంగా జరిపాను. లోకమంతా నన్ను విష్ణు అవతారమనో ధర్మరాజు అనో కొనియాడేది. కానీ ఈ నిరుపేద పిల్లకు కనీసం తన కడుపు నింపుకోవడానికే తిండి లేని స్థితి. ఈమె ఏనాడు ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టింది లేదు. లోకానికి ఈమె గురించి అసలు తెలియదు. అలాంటిది నన్ను సామాన్య స్వర్గలోకాలకు పంపి ఈమెను మాత్రం సాక్షాత్తు స్వామివారి అంతరంగ మందిరానికి ఎలా తీసుకువెళ్తారు? నా పుణ్యం ముందు ఈమె భక్తి ఎంత? నా దానాల ముందు ఈమె చేసిన పనులేపాటివి? అని అహంకారంతో అధికారాన్ని చలాయిస్తున్నట్లుగా ప్రశ్నించారు. జమీందారు మాటలు విన్న విష్ణుదూతలు ఏమాత్రం కోపగించుకోకుండా ఎంతో శాంతంగా నవ్వి ఇలా అన్నారు. జమీందారు గారు, భూలోకంలో మానవులు బాహ్య రూపాలను, సంపదను చూస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు కేవలం హృదయాన్ని మాత్రమే చూస్తారు. ఆయన చూసేది మీరు ఎంత ఇచ్చారు అని కాదు, ఎంత ప్రేమతో, ఎంత నిస్వార్థంతో ఇచ్చారు అని మాత్రమే. మీరు చేసిన దానాలన్నీ మీ కీర్తి కోసం, మీ అహంకారాన్ని తృప్తిపరుచుకోవడం కోసం చేసినవి. మీరు అన్నం పెట్టిన ప్రతిసారి నేనిస్తున్నారు, నేను గొప్పవాడిని అనే గర్వం మీలో నిండి ఉండేది. అది దానం కాదు, అది మీ కీర్తి కోసం మీరు చేసుకున్న ఒక ప్రాపంచిక వ్యాపారం. మీ దగ్గర అపారమైన సంపద ఉంది. అందులో ఒక చిన్న భాగం దానం చేయడం వల్ల మీ జీవనశైలిలో ఏ మార్పు రాదు. అది మీకు త్యాగం కాదు, కేవలం మిగిలిన సొమ్మును ఖర్చు చేయడం మాత్రమే. విష్ణుదూతలు ఇంకా లోతైన అర్థంతో ఇలా వివరించారు. కానీ ఈ స్వాతి పరిస్థితి గమనించారా? ఆమె దగ్గర ఏమీ లేకపోయినా తను ప్రాణ సంకట స్థితిలో ఉన్నప్పుడు కూడా తను తినాల్సిన ఆఖరి అన్నం ముద్దను ఆకలితో ఉన్న మూగజీవికి పెట్టింది. ఆ దానంలో ఎటువంటి స్వార్థం లేదు, పేరు ప్రఖ్యాతుల కోరిక లేదు. అసలు తాను చేస్తున్నది దానం అనే స్పృహ కూడా ఆమెకు లేదు. కేవలం జీవుల పట్ల పరమ కారుణ్యం, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే అచంచల విశ్వాసం మాత్రమే ఉన్నాయి. తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక ఆవు ఆకలి తీర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. భగవంతుడికి కావలసినది ఆడంబరమైన పూజలు, వెండి బంగారాలు కాదు. అంతరంగంలో ఉండే శుద్ధమైన, నిష్కల్మసమైన, నిస్వార్థమైన భక్తి. ఎక్కడైతే అహంకారం నేను అని అరుస్తుందో అక్కడ దైవం ఉండడు. మీరు చేసిన దానాలకు ఫలితంగా మీకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. అవి కూడా మీరు చేసిన దానాల పరిమాణాన్ని బట్టి కొన్ని రోజులు మాత్రమే.
కానీ నిష్కామంగా భక్తిని చాటిన స్వాతికి మాత్రమే మోక్షం, స్వామివారి సాన్నిధ్యం లభిస్తాయి. ఆమె కన్నీరు స్వామివారి పాదాలను కడిగింది, కానీ మీ గర్వం స్వామివారిని దూరం చేసింది. ఆ మాటలతో జమీందారుకు ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగింది. భక్తి అంటే ప్రదర్శన కాదు, అది ఒక ఆత్మానుభూతి అని ఆయనకు అర్థమయ్యింది. దానం అంటే పేరు కోసం చేసే పబ్లిసిటీ కాదు, అది అవతలి వారి ఆకలి తీర్చి ఆత్మతృప్తి పొందే ఒక పవిత్రమైన ప్రక్రియ అని ఆయన తెలుసుకున్నారు. తాను ఇన్నాళ్ళు భక్తి అనుకున్నది కేవలం ఒక రకమైన అహంకార ప్రదర్శన అని, స్వాతి చూపినదే నిజమైన శరణాగతి అని గ్రహించి ఆయన కన్నీళ్లతో స్వాతి పాదాలకు మనసులో నమస్కరించుకున్నారు. స్వాతి యొక్క నిస్వార్థమైన భక్తి ముందు తన కోట్లు, తన అధికారం, తన కీర్తి అన్నీ అత్యల్పమని ఆయనకు స్పష్టమైంది. లోకానికి అన్నదానం యొక్క అసలైన అర్థాన్ని, ఏకాదశి వ్రతంలోని అంతరార్థాన్ని స్వాతి తన నిరాడంబర జీవితం ద్వారా నిరూపించింది. భగవంతుడు ఎప్పుడూ భక్త సులభుడే, కానీ అహంకారం నిండిన మనస్సులకు ఆయన ఎప్పటికీ అందని ద్రాక్షే. మనమిచ్చే వస్తువు విలువ కంటే ఇచ్చే మనస్సు యొక్క స్వచ్ఛత, అందులో ఉండే ప్రేమ మాత్రమే మనల్ని ఆ పరమాత్మకు చేరువ చేస్తాయి. అందుకే దానం చేసేటప్పుడు చెయ్యి మాత్రమే కాదు, హృదయం కూడా నిండి ఉండాలి. అవతలివాడు మనకంటే తక్కువ అనే భావన కాకుండా వారిలో ఉన్న భగవంతుడికి మనం సేవ చేస్తున్నామనే భావన ఉండాలి. స్వాతి చేసిన ఆ ఒక్క ముద్ద అన్నం దానం జమీందారు చేసిన 1000 క్వింటాళ్ల అన్నదానం కంటే ఎంతో గొప్పది. ఎందుకంటే అందులో త్యాగం ఉంది, ప్రేమ ఉంది. స్వాతికి లభించిన వైకుంఠవాసం ఆమె నిస్వార్థానికి దక్కిన ప్రతిఫలం. అహంకారాన్ని వదిలి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే పేదరికంలో ఉన్నా కూడా మనం ఆ స్వామికి అత్యంత ప్రియమైన భక్తులం కావచ్చు. ఈ కథాంశం ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, భగవంతులు అర్పించిన పదార్థాల పరిమాణాన్ని చూడడు, అర్పించిన వాడి అంతరంగ శుద్ధిని మాత్రమే చూస్తాడు. భక్తిలో ఉండాల్సింది ఆడంబరం కాదు, ఆర్తి. దానంలో ఉండాల్సింది అహంకారం కాదు, వినయం. అప్పుడే మనిషి మోక్షానికి అర్హుడవుతాడు. ఇక అసలు విషయంలోకి వస్తే, ఏకాదశి రోజున మీకు ఎక్కడ ఆవు కనిపించినా సరే, అది మీ ఇంటి దగ్గర కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, లేదా గుడికి వెళ్ళినప్పుడు గుడి దగ్గర కావచ్చు, ఎక్కడ గోమాత కనిపించినా ఆ గోమాతకు పచ్చని రంగులో ఉండే కూరగాయల మీద బెల్లం పొడి చల్లి తినిపించాలి. పచ్చటి కూరగాయలు అంటే ప్రకృతికి మరియు లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. ముఖ్యంగా బీరకాయ, దొండకాయ, బెండకాయ, కీరా దోసకాయ, సొరకాయ లేదా చిక్కుడుకాయ వంటివి ఏవైనా సరే పెట్టవచ్చు. ఈ పచ్చటి కూరగాయలను శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తే ఆవు తినడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒకవేళ ముక్కలు కోయడం వీలు కాకపోతే కాయ పలంగా కూడా ఇవ్వచ్చు, కానీ ముక్కలుగా కోసి ఇవ్వడం చాలా ఉత్తమం. ఈ కూరగాయల ముక్కలపైన కొంచెం బెల్లం పొడిని చల్లాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బెల్లం పొడిని చాలా తక్కువగా, అంటే కేవలం ఆ రుచి తగిలేలా మాత్రమే చల్లాలి. ఎందుకంటే ఆవుకి ఎక్కువ మోతాదులో బెల్లం పెడితే దాని నోరు కట్టుకుపోయే ప్రమాదం ఉంది, లేదా నోరు పొక్కుతుంది. కాబట్టి దాని ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా కేవలం చిటికెడు బెల్లం పొడిని మాత్రమే ఆ కూరగాయల మీద వేయండి. ఈ మిశ్రమాన్ని మీ చేతులతో గోమాతకు తినిపించాలి. ఇలా తినిపించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ఆ తల్లిని వేడుకోవాలి. ఆవు ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు దాని నాలుక మీ చేతికి తగిలితే అది మీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయినట్లుగా భావించాలి. ఎందుకంటే ఆవు నాలుక మీద ఉండే గ్రంథులు మీ చేతికి తగిలితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఆవులో గంగాదేవి పాదాల దగ్గర, లక్ష్మీదేవి పృష్ఠభాగంలో, సరస్వతీదేవి నాలుకపై, ఇలా ప్రతి అణువులోనూ ఒక దేవత ఉంటుంది. ఏకాదశి వంటి పవిత్ర సమయంలో ఈ పచ్చడి ఆహారాన్ని ఆవుకు అందించడం వల్ల కుబేర స్థానం మీ సొంతమవుతుంది. గోమాత సంతృప్తి చెందితే విశ్వమే సంతృప్తి చెందినట్లు. మీకు తిరుగులేని ఆదాయం లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, వ్యాపారంలో లాభాలు రావడం, అప్పుల బాధల నుండి విముక్తి పొందడం వంటి మార్పులు మీరు స్వయంగా చూస్తారు. కటిక పేదవాడైనా సరే ఈ ప్రక్రియ చేసిన తర్వాత అతడికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరతరాలు తిన్నా తరగని అపారమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఆవుకి పెట్టే ఈ పచ్చటి కూరగాయలు బుధగ్రహ దోషాలను పోగొట్టి వ్యాపార అభివృద్ధిని కలిగిస్తాయి. దానిపై వేసిన బెల్లం సూర్యుని అనుగ్రహాన్ని తెచ్చి మీకు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుతుంది.
ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసే భక్తులు ఈ గోసేవను కూడా చేస్తే మహావిష్ణువు అనుగ్రహం రెట్టింపవుతుంది. గోమాతను పూజించడం అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులను పూజించడమే. ఆవు అడుగుపడిన చోట వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆవు అరిచిన చోట దుష్టి శక్తులు పారిపోతాయి. అటువంటి మహిమగల గోమాతకు ఈ ఏకాదశి రోజున ఈ చిరు ఆహారాన్ని సమర్పించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. కేవలం ఒకరోజు మీరు చేసే ఈ చిన్న సాయం మీ వంశాన్నే ఉద్ధరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు, ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కని వారు ఈసారి మహా ఏకాదశి నాడు ఈ రహస్య పరిహారాన్ని ఖచ్చితంగా పాటించి చూడండి. మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి కోటీశ్వరులు అయ్యే మార్గం సుగమమవుతుంది. ఆవుకి ఆహారం పెట్టిన తర్వాత దాని వెన్ను నిమురుతూ 3 ప్రదక్షిణలు చేయడం ఇంకా మంచిది. ఈ ఆహారం పెట్టడం వల్ల గోమాత కడుపు నిండితే ఆ తృప్తి మీ జీవితంలో వెలుగుల నింపుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీకు చేకూరుతాయి. గనుక అందరూ ఏకాదశి రోజు ఆవుకు ఈ కూరగాయల్లో నుండి ఏదో ఒక కూరగాయను తప్పనిసరిగా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.